కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 పై జరిగిన డ్రోన్ దాడిలో ఒక భారతీయుడు మృతి చెందగా 60 మందికి పైగా గాయపడ్డారు. దాడి అనంతరం టెర్మినల్ భవనం భారీగా దెబ్బతిని పైకప్పు కొంత భాగం కూలిపోయింది. ఘటనకు సంబంధించిన సర్వేలెన్స్ వీడియోను కువైట్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ దాడిని కువైట్ ప్రభుత్వం ఇరాన్ చర్యగా ఆరోపించగా ఇరాన్ కు చెందిన IRGC ఆరోపణలు ఖండించింది. అయితే ఇది ఉద్దేశపూర్వక దాడినని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ఘటన అనంతరం విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసి తర్వాత ఇతర టెర్మినల్స్ ద్వారా విమాన సర్వీసులు పునరుద్ధరించారు.